మనం మాట్లాడుకున్నటువంటి అంశము ఆరాధన. ఆరాధన అంటే ఆరాధన అనగా మనము ప్రతిరోజు కూడాను ఆరాధన అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. కాబట్టి ఆరాధన గురించినటువంటి వివరాలు కొన్నిటిని ఈరోజు దేవుని గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుందాం. ఇవి అందరికీ తెలిసినటువంటివే కాబట్టి మరలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆరాధన అనగా మనం చూస్తున్నప్పుడు ఆరాధన అనగా మన హృదయంలో దేవుని ఎడల ఉన్నటువంటి భావాలు, దేవుని ఎడల మన హృదయంలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేస్తూ ఉంటాం కదా, దానినే ఆరాధన అంటున్నారు. మనం దేవుని గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మన పితరులు దేవునికి బలర్పించారు, ప్రార్థన చేశారు, మొక్కారు, గానములు చేశారు, ఇలా బలులు అర్పించారు. అలాంటి సందర్భాలన్నిటినీ ఆరాధన అంటూనే ఉన్నారు. మనం ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నప్పుడు వర్షిప్ అనేటువంటి పదాన్ని ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉంటాం. అలాగనే ప్రత్యేకంగా మనం ఆరాధన అని దేన్ని అంటూ ఉన్నారు అని చూస్తున్నప్పుడు, విశ్రాంతి దినమున అమావాస్య రోజున ఇశ్రాయేలులు చేసిన దాన్ని ఆరాధన అనే పదాన్ని మనం చూస్తాం. ఎప్పుడండి? విశ్రాంతి దినము, అమావాస్య రోజున, అలాగనే పండగ సందర్భాల్లో చేసిన దాన్ని ఆరాధన అనే పదాన్ని ఆ సందర్భంలో తెలుగు బైబిల్లో కూడా ప్రింటింగ్ చేసినట్టు మనం గమనిస్తుంటాం. వాటి గురించి మాట్లాడుకుందాం. సరే, ఇలాగున క్రొత్త నిబంధనలో చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి అనే పదాన్ని ఉపయోగించినట్టు మనం చూస్తూ ఉంటాం. సరే, ఏదేమైనా ఇశ్రాయేలు చేసిన, ఇప్పుడు క్రైస్తవులు చేస్తున్న హృదయంలో ఉన్నటువంటి భావాలను దేవుని పట్ల వ్యక్తం చేయడాన్ని ఆరాధన అంటున్నారు. సరే, ఈ సమయంలో ఆరాధన లోకంలో ఎన్ని రకాలుగా ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. నేను అన్ని విషయాలు ఇక్కడ క్లియర్గా రాయలేకపోతున్నాను, ప్లేస్ చాలదు. కాబట్టి మీరు రాసినటువంటి వారు ఈ విధంగా రాసుకోండి. ఆరాధన భూలోకంలో ఎన్ని రకాలుగా జరుగుతున్నట్టు బైబిల్ చెప్తుంది. మనం చెప్పేటువంటిది కాదు, బైబిల్ చెప్పేటువంటి సమాచారాన్ని. నేనేం రాస్తున్నానంటే ఆరాధన ఎన్ని రకాలుగా ఉంది. ఆరాధన ఎన్ని రకాలుగా ఉంది? ఎన్ని రకాలుగా ఉందండి? ప్రశ్న అర్థమవుతుందా? ఆరాధన ఎన్ని రకాలుగా ఉన్నది? ఓకే, ఇంకా ఆ రెండింటిని కలిపి ఒకటే అన్నాడు, యథార్థముగా ఆరాధించటము అన్నాడు. యథార్థముగా ఆరాధించటము, దాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటం అన్నాడు. వ్యక్తిని ఆరాధన, ఓకే. పితృ ఆరాధన, ఓకే. ఇంకా సృష్టి ఆరాధన, ఓకే బ్రదర్. దైవారాధన, విగ్రహారాధన, ఓకే, థ్యాంక్ యూ. సరే, వాటిలోకి వచ్చేసేద్దాం. మీరు చెప్పిన ఏవి నేను కాదనట్లేదు, అవన్నీ ఉన్నాయి. అయితే బైబిల్లో కొన్ని వీటిని మాత్రమే నోట్ చేశాడు, వాటి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనము. ఈ ప్రజలు తమ ప్రభువులో నన్ను కనపరుచుకుని గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. యెషయా గురించి
ఆలోచించిన మాట సరి అయిన వారితో చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వ్యర్థారాధన అనేటువంటిది ఒకటి చూస్తున్నాం. ఏం ఆరాధన అది? వ్యర్థారాధన. అంటే ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ దానివల్ల ప్రయోజనం అనేది లేదు. ఎందుకు లేదు? అందులోనే ఆన్సర్ ఉంది. చదివినటువంటి వచనంలోనే ఆన్సర్ ఉంది. ఆరాధన చేసినప్పుడు ప్రయోజనం ఎందుకు లేదు? మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ప్రకారముగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆరాధన ఎవరికి? దేవునికి కదా. ఆరాధనకు పద్ధతులు చెప్పవలసింది ఎవరు? దేవుడు కదా. కానీ ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారు పద్ధతులను? మనుషులు ఏర్పాటు చేశారు. మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులను విశ్వాసులు ఎలా భావించారు? ఇవి దైవోపదేశములుగా భావించారు. కానీ ఆ నియమాలను ఏర్పాటు చేసింది ఎవరు? మనుషులు. దేవుడి నియమాలు పాటించట్లేదు కానీ పెద్దలు లేదా మనుషులు పారంపర్య ప్రకారముగా వచ్చేటువంటి పద్ధతులను మాత్రము దైవోపదేశములుగా భావించి వాటిని బోధిస్తూ వాటి ప్రకారము దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అందువలన వ్యర్థమైపోయింది. అంటే దేవుని ఆరాధన చేసేటప్పుడు ఎవరు నియమాలు ఉండకూడదు? మనుషుల నియమాలు ఉండకూడదు. మా తాతగారి దగ్గర నుండి ఇలా చేసుకుంటూ వచ్చారు, ఇలాగే చేయాలి అని నేను చెప్పొచ్చా? చెప్పకూడదు. మా తాతగారి దగ్గర నుండి చేసేటువంటి పద్ధతి ఈ గ్రంథం ప్రకారంగా ఉందో లేదో చూడాలి నేను. ఒకవేళ అలా ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని అందరికీ గట్టిగా బోధించాలి. మా తాతగారి దగ్గర నుండి చేసేటువంటి నియమాలు ఇందులో లేవనుకోండి, ఒకవేళ దాన్ని నేను బోధించకూడదు. అసలు దాన్ని మరుగున చేయాలి. గ్రంథంలో ఏ సంగతులు ఉన్నాయో దాన్ని మాత్రమే బోధించాలి. దాని ప్రకారంగా చేయమని గట్టిగా ఖండించాలి, గద్దించాలి. అలా చేసినప్పుడు వ్యర్థం కాకుండా ఉంటుంది. పెద్దల ప్రకారంగా చేసినప్పుడు అది వ్యర్థమై ఉంటుంది. ఈ క్రమంలో మనం దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన సొంత ఉద్దేశాలు కానీ లేదా మన పెద్దల యొక్క ఉద్దేశాలు కానీ దేవుని ఆరాధించడానికి ఉపయోగిస్తున్నామేమో చూసుకోవాలి. ఒకసారి అహరోను గారి కుమారులైనటువంటి నాదాబు అబీహులు, ఎవరండి? నాదాబు అబీహులు ఏం చేశారు? దేవుడు చెప్పని వేరొక అగ్ని తెచ్చి అక్కడ ఉంచారు. దేవునికి ధూపం వేయుచున్న సందర్భంలో ధూప పాత్ర తెచ్చారు, ధూప ద్రవ్యాలు తెచ్చారు. దేవుడు చెప్పని వేరొక అగ్ని తెచ్చి అక్కడ ఉంచారు. అందుకు దేవునికి కోపం వచ్చి వారి ఇరువురిని కూడా అక్కడే కాల్చి చంపేశారు. అవునండి. లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనము చదవండి. నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాటిని కాల్చివేసెను. చాలండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? అబీహు నాదాబు గురించి. ఎవరు వీరు? వారు చేసే పని ఏంటి? యాజకత్వం. తండ్రి ప్రధాన యాజకుడు, వారి బాబాయి ప్రవక్త మోషే గారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము దేవునికి అతీతమైనటువంటి ఫ్యామిలీ అయినప్పటికీ కూడాను వాళ్ళ జీవితాలను పరిశీలించినప్పుడు ధూప పాత్ర తెచ్చారు, ధూప ద్రవ్యాలు తెచ్చారు, నుప్పులు ఉంచారు. దేవుడు చెప్పని వేరొక అగ్ని, ఆ ఒకటి లోపం చేశారు. 3 విషయాలు కరెక్ట్గా ఉన్నాయి కదా. ఒకటే కదా లోపం చేసింది. ఆ ఒక్క లోపాన్ని దేవుడు క్షమించకూడదా? చదువుకునేటువంటి పిల్లలకు 100కి 35 వస్తే పాస్ అయినట్టే కానీ విశ్వాస జీవితంలో 100కి 100 రావాలి. అప్పుడే దేవుడు అంగీకరిస్తుంటాడు. అలాగున్న ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే పెద్దలు నియమించినటువంటి పద్ధతులను
దైవోపదేశములుగా బోధించుచు దేవునికి ఆరాధన చేస్తున్నారు. అందుకని వారు చేసేటువంటి ఆరాధన వ్యర్థమైపోతుంది. కనుక నేటి దినాలలో కూడాను దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పినట్టుగా ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా మనం ఏమైనా కల్పించి చేస్తున్నామేమో పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. మోషే గారి కంటే గొప్పవారం కాదు, అహరోను గారి కంటే గొప్పవారం కాదు, వారి కుమారుల కంటే కూడా గొప్పవారం ఏమీ కాదు మనం. కనుక దేవుడు చెప్పినవే చేస్తున్నామా, దేవుడు చెప్పనివి కూడా చేస్తా ఉన్నామా? మరి ముఖ్యంగా దేవుడికి సంబంధించి చెప్పని కూడా చేసినట్లయితే మన ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన. ప్రతి ఒక్కటండి దేవునికి సంబంధించి మనం ఏది చేసినా, స్తుతి విధానం చేసినా, కృతజ్ఞతార్పణ అర్పించినా, కానుకలు ఇచ్చినా, ప్రతి ఒక్కటి కూడా మనం ఏదన్నా క్రిస్మస్ చేసినా, గుడ్ ఫ్రైడే చేసినా, ఈస్టర్ చేసినా, ఏది చేసినా దేవునికి సంబంధించినవి కదా ఇవి. ఇవి దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నామా, ఆయన చెప్పకపోయినా మనం ఏదైనా చేస్తున్నామా, అది ఎవరిని బట్టి చేస్తున్నాము ఒకసారి ప్రశ్నించుకొని చేయవలసిన అవసరత ఉంది. లేకుంటే వ్యర్థలమైపోతాం. ఎలాగో ఆరాధన చేసేవారు ఇప్పుడు ఉన్నారని చెప్తున్నాడా, ఇంతకు ముందు కూడా ఉన్నారని చెప్పాడండి. యెషయా చెప్పిన మాట సరియే. అంటే అప్పటి కాలంలో కూడా అదే జీని ఇప్పుడు కూడా ఉన్నట్టుగా లోకంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏది చేసినా వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా చూసి చేయటం అనేటువంటిది మనకు మేలుకరమైనటువంటిది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అపోస్తులైన పౌలు గారి మీద అక్కడ నుండి సమాజము మోపినటువంటి నేరము ఏమిటి అంటే, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ఆరాధన చేయుచున్నాడని మోపారండి. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఒకటి ఉంది. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తా ఉన్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన చేస్తూ ఉన్నాడా, దానికి వేరుగా చేస్తూ ఉన్నాడా? వేరుగా చేస్తూ ఉన్నాడు. వీడు నిన్నటి వరకు ధర్మశాస్త్ర సంబంధంగా జీవించి, ధర్మశాస్త్రమందు బహునిష్టగా జీవించి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించే వారిని హింసించి, ఈ రోజున ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన ఆరాధన చేయుచున్నాడు అని తన మీద నేరము మోపి అతన్ని శిక్షించటానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాలు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఏంటి? అది ఎలా ఉంటుంది? బలులు. ఓకే, రైట్. ఇంకా ధూపాత్రం, నైవేద్యములు, ఇంకా ఓకే. దీనికి సంబంధించి దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 26 నుండి 30 వరకు ఒకసారి మనం చదువుకుంటున్నప్పుడు అయితే ఇక్కడ వరకు మనకు వచ్చే సమాచారం ఏంటంటే, వాయిద్యాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, గాయకులు ఉన్నారు. బలి ఆరంభమగుడుతోనే బోరలు ఊదుతూ ఉన్నారు. బోరలు ఊదుతూ ఉండగా వాయిద్యములను వాయిస్తూ ఉన్నారు, గాయకులు పాడుచూ ఉన్నారు. ఇలాగున అందరూ తలలో వంచి దేవుని ఆరాధన చేశారు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో మనం ఏం చూస్తున్నామంటే, బలులు ఉన్నాయి, బోరులు ఉన్నాయి, వాయిద్యములు ఉన్నాయి, గానములు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పౌలు గారు దేనికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు? దేనికి వ్యతిరేకంగా అండి? ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధనకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు. ఆయన ఎలా చేస్తా ఉన్నాడు? నేను ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అంటాడు. నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును అంటాడు. ఆయన నాకు అప్పగించబడినటువంటి ఆ యొక్క ప్రభు వారి శరీరమును, ఆయన అప్పగించినటువంటి ప్రభు వారి యొక్క రక్తమును నేను సేవించదని అంటాడు.
అంటే ఇప్పుడు పౌలు గారు ఒకప్పుడేమో ఈ విధంగా వాయిద్యములతోనూ బలులతోనూ బోరలతోనూ గానములతోనూ దేవుని ఆరాధన చేసి ఇప్పుడు దీన్ని వదిలేసి ఆత్మతో మనసుతో దేవుణ్ణి ఆరాధన చేయడము ఆరంభించాడు. కాబట్టి దీని ప్రకారం మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఎప్పటి వరకు ఉంది ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే గడిచినటువంటి క్లాసుల్లో బ్రదర్ మనకు వివరంగానే తెలియజేశాడు. ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉంది? ఎప్పటి వరకు ఉందండి? ఎప్పటి వరకు అంటే క్రీస్తు వారు చనిపోయేంత వరకు ఉంది. ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉంది? క్రీస్తు వారు చనిపోయేంత వరకు ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం అనేది మనకు ఉందా అంటే లేదు. లేదు కాబట్టి బలులు అర్పించవలసిన అవసరం ఉందా? లేదు. వాయిద్యం వాయించవలసిన అవసరం ఉందా? లేదు. బోర్లు ఊదవలసిన అవసరం ఉందా? లేదు. అందుకని పౌలు గారు ఏం చేస్తున్నారంటే అవన్నీ నిర్జీవమైన వస్తువులు. ఏవన్నీ? వాయిద్యములంటివి, బోర్లంటివి నిర్జీవమైనటువంటి వస్తువులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనము. పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు. ఈ వాయిద్యములనేటివి కానీ, ఈ బోర్లనేటివి కానీ, ఈ పిల్లన గ్రోవి కానీ, వీణి కానీ, విపంచిక కానీ, సుంపోని కానీ ఇవన్నీ కూడా జీవం గలవా జీవం లేనివా? జీవము లేనివి. మనము మీటితే అవి నాదాన్ని ఇస్తూ ఉంటాయి. మనం కదిలిస్తే అవి కదులుతవే కానీ వాటంతటికి వాటిగా ఏ మాత్రము శబ్దాన్ని ఇవ్వవు, కదలిక కూడా చెయ్యవు. ఎందుకని అంటే వాటిలో జీవము లేదు. మన దేవుడు జీవము గల దేవుడు. జీవము కలిగినటువంటి దేవుడిని జీవము కలిగినటువంటి ఆత్మతో, జీవము కలిగినటువంటి మనస్సుతో ఆరాధన చేయాలి అనే విషయాన్ని యేసు ప్రభువు చెప్పాడు. దానిని పౌలు గారు తెలుసుకున్న తర్వాత ఫాలో అవుతున్నాడు. అయితే ఇప్పుడున్న సమాజం ఏం చేశారంటే దాన్ని తప్పు పట్టారు. సమాజం ఏం చేశారండి? తప్పు పట్టారు. అంటే వారికి ఇంకా అర్థం కాలేదు. ధర్మశాస్త్రం అనేటువంటిది కొట్టివేయబడిందన్న సంగతి ఆ సమాజానికి తెలియలేదు ఇంకా. ఒకప్పుడు పౌలు గారు కూడా అంతే. ధర్మశాస్త్రం కొట్టివేయబడినప్పటికి కూడాను ధర్మశాస్త్ర ప్రకారంగానే జీవిస్తూ ఉన్నాడు చాలా కాలం. కాబట్టి పిల్లరా, సమాజంలో ఆరాధన అనేటువంటిది ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన కూడా కొంతవరకు జరుగుతూనే ఉంది. అప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా కొంతవరకు జరుగుతూనే ఉంది. మరొక ఆరాధన మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె వీరు విగ్రహారాధకులై ఉండకూడదు. మన పితరులు ఏం చేశారట అండి? ఏం చేశారట? విగ్రహారాధన చేశారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు కొరింథీలో ఉన్న వారితో. ఎప్పటి సంగతులు ఇవి? ఎప్పటి సంగతులు అండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి అరణ్యానికి వచ్చినటువంటి సమయంలో. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందా అంటే ఇంకా రాలా. ధర్మశాస్త్రం తీసుకురావడానికి ఆయన పర్వతం మీదకి వెళ్ళాడు. రావటం ఆలస్యమైంది. ఈ మోషే ఏమైపోయాడో ఏమో. మాకు ఒక దేవుడు కావాలి అని అహరోన్ని గొడవ చేసినప్పుడు అహరోను గారు ఏమన్నాడంటే మీ భార్యలకు ఉన్నటువంటి చెవులు ఇయ్యి, ముక్కులు ఇయ్యి మొత్తం తీసుకురండి అన్నాడు. బంగారాన్ని తెచ్చారు. వారికి ఇష్టమైంది కాబట్టి మొత్తం తెచ్చారు. వాటన్నిటిని కరిగించి ఆయన ఒక దూడను తయారు చేసినప్పుడు ఆ దూడను పెట్టుకొని ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇదే అని చెప్పేసి ఆ బొమ్మకు వారు అర్పణలు అర్పిస్తూ, పూజలు చేస్తూ, తింటూ, త్రాగుతూ, డ్యాన్సులు వేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానినే ఆరాధన అన్నాడు. అంటే జీవం లేని ఒక బొమ్మను పెట్టుకొని దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆరాధన అనకంటూ చెప్పాం. మన హృదయంలో ఉన్న వాటిని వ్యక్తము చేయుట. బొమ్మను పెట్టుకొని మా దేవుడు ఇదే అని చెప్పేసి వారు చేసినటువంటి దానిని విగ్రహారాధన అన్నాడు. విగ్రహము అనగా
జీవము లేనటువంటి బొమ్మ, జీవము లేనటువంటి ఒక బొమ్మ, అది ఏ రూపమైనా కావచ్చు. ఇంకా బ్రదర్ తెలియజేశారు, ఆరాధన అంటే సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారంట. అవును, సృష్టిలో కనిపించినటువంటిది ఏదైనా కావచ్చు. నాకు ఇష్టమైన దాన్ని నేను ఆరాధన చేసినప్పుడు, దాని పట్ల కొన్ని కార్యక్రమాలు జరిగించినప్పుడు దాన్ని ఆరాధన అంటున్నారు. అలాగని వీరు బొమ్మను పెట్టుకొని ఈ బొమ్మే దైవంగా భావించి ఈ బొమ్మకు బలు అర్పించారు, తిన్నారు, త్రాగారు, డ్యాన్స్ వేస్తున్నారు. దాన్ని విగ్రహారాధన అన్నాడు. విగ్రహాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం 10:4 నుండి చూస్తూ ఉన్నప్పుడు విగ్రహం గురించి ఏం మాట్లాడతాడంటే, అది చక్కగా తాడి చెట్టు వలె తిన్నగా ఉంటుంది, దానికి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, కానీ అది నడవదు, నోరుంటుంది కానీ మాట్లాడదు, కాబట్టి దానిని ఒకడు మోయవలసి వచ్చిన అన్నాడు. మేకులు పెట్టి దాన్ని చక్కగా బెగగొడతారు, అది కదలకుండా ఉంటది అన్నాడు. విగ్రహాల గురించి అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఒకడు చక్కెర తీసుకొస్తున్నాడు, దాంతోనే వంట చేసుకుంటున్నాడు, మిగిలిన దాంతోనే బొమ్మను చేస్తున్నాడు, దాన్నే దేవుడు అంటున్నాడు, దానికి బలు అర్పిస్తున్నాడు. ఇలాగున జీవము లేని దాన్ని మనము పూజించినప్పుడు అది విగ్రహారాధన అయి ఉంటుంది. జీవము లేనిది అనగా అది ఏదైనా కావచ్చు అండి. మనిషి బొమ్మ అయినా కావచ్చు, దేవుడు అనుకుంటున్నటువంటి దేవుని బొమ్మ అయినా కావచ్చు, ఒక జంతువు బొమ్మ అయినా కావచ్చు, ఒక చెట్టు బొమ్మ అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. చివరికి మన కుటుంబీకులు ఎవరైనా చనిపోతే ఆ బొమ్మను పెట్టుకొని దానికి దండలు వేసి నమస్కారాలు చేసినా అది కూడా విగ్రహారాధన కిందే చేర్చబడదు. పౌలు గారు రోమాలో ఉన్నవారితో మాట్లాడుతూ, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి అంటాడండి. అంటే సృష్టిలో ఉన్నది దేనిని పూజించినా అది విగ్రహారాధన కిందే చేర్చబడదు. దేవుని తప్ప దేనిని పూజించు. కాబట్టి మన పితరులు ఆనాడు చేశారు, ఈనాడు కూడా కొంతమంది చేసేవారు ఉన్నారు. మీరు తప్పుగా అనుకోకంటే, మనం సిలువు బొమ్మ పెట్టుకుంటాం, అక్కడ కడ్డీలు వెలిగిస్తూ ఉంటాం. అది ఏమై ఉంటుంది చెప్పండి? ఏమై ఉంటుంది అంటే ఉన్న విషయాన్ని బట్టి మాట్లాడండి అంతే. నేనేదో చెప్పాను అన్నట్టు మీరు మాట్లాడదు దయచేసి. ఒక సిలువు బొమ్మ పెట్టుకున్నాం, యేసుప్రభువు వారు మోసాడు కాబట్టి, అందులో ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి, అక్కడ ప్రాణం ఇడ్చడం బట్టి మనకి పాప విమోచన కలిగింది కాబట్టి గొప్పదే. కానీ ఆ బొమ్మను పెట్టుకుని అక్కడ మనం కడ్డీలు వెలిగించాం, అది కూడా విగ్రహానికి సంబంధించిందే. విగ్రహం అనగా జీవం లేనిది, అది ఏదైనా కాదు. జీవం లేని దానిని విగ్రహం అంటారు. ఇంకా అది ఏదైనా కానీ అలాంటి వాటిని మనం చేసినప్పుడు విగ్రహారాధన కిందకు చేర్చబడుతుంటుంది. ఈ క్రమంలో ఆనాడు కాదు ఈనాడు కూడా చాలామంది అలా చేసేటువంటి వారుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలన చేసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుండి 23 వరకు. కాబట్టి అన్నపానం విషయంలో పండుగ అమావాస్య వాటి విషయంలో నేను తీర్పు తీర్చిన అవకాశం లేదు. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో అతి విన్యాసక్తుడై దేవదూత ఆరాధన చేసి ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ నా శరీర సంబంధమైన మనస్సు వలన ఘోరత పొందుతూ శిరస్సును హత్తుకున్న వాడవలను ఈ బహుమానమును అపహరింపనీయుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి హత్తుకబడినదే దేవుని వలన కలుగు ఒప్పుతో అభివృద్ధి పొందుతున్నారు. 23 వరకు చదవాలన్నా. క్రీస్తులో కూడా లోపల యొక్క మూల పాఠముల విషయమై ఎదుర్కొనే వారైతే లోపలలో ప్రతికూలించినట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపడుతున్న వాళ్ళు రుచి చూడవద్దు. ఒకవద్దు మనం ఇతరులకు మీరు లోపడవేళ అన్నీ వారి గుణము చేత నశించిపోవు.
అటివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానవంతులమైనవి నచ్చబడుచున్నవే కానీ శరీరేచ్ఛానిగ్రహ విషయంలో ఏమాత్రమును ఇంటి చేయదగినవి కావు. చాలా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు దేవదూత ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన, రెండు ఆరాధనలు ఈ వచనాలలో కనబడుతున్నాయి. ఇవి దేన్ని బట్టి చేస్తూ ఉన్నాము అంటే పండుగ సమయాలలో చేస్తూ ఉన్నారు, అమావాస్య సందర్భాల్లో చేస్తూ ఉన్నారు, అలాగనే విశ్రాంతి దినము అనే వాటిలో చేస్తూ ఉన్నారు, అన్నపానముల విషయంలో చేస్తూ ఉన్నారు అన్నారు. ఇలాంటి వాటి విషయంలో జరిగేటువంటి కార్యక్రమాలలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశము ఇవ్వవద్దు అన్నారు. అంటే విశ్రాంతి దినం కూడా జరిగించకూడదా? మన పితరులు విశ్రాంతి దినము ఎంతగా దేవుణ్ణి గణపరిచారో అమావాస్యను కూడా అంతే ఘనంగా గణపరిచారు. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు విశ్రాంతి దినము ఏ విధంగా జరిపారో అమావాస్య కూడా అదే విధానంలో జరిపారు. ఏమాత్రం తక్కువ లేదు. ఏది? అమావాస్య. నేటి దినాలలో అమావాస్య అంటే అది ఒక చెడిపోయిన రోజుగా భావిస్తున్నాం. ఏదైనా శుభకార్యాలు చేయాలంటే అమావాస్య రోజు కానీ అమావాస్యకు ముందు రోజు కానీ ఏమో దాన్ని నీడ పడిద్దేమోనని అది ఒక చెడిపోయిన రోజుగా భావిస్తూ ఉన్నాం. కానీ దేవుని ఆరాధన చేసే దినాలలో అమావాస్య రోజు విశ్రాంతి దినంతో సమానంగా కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం మనం చదువుకున్నప్పుడు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు ఈ రెండు సమానంగానే కనబడుతూ ఉంటాయి. ఇలాగున్న ఈ సందర్భాల్లో పండగ దినాల్లో కానీ అన్నపానముల విషయంలో కానీ మనం దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ ఏం కనపడుతుంది అంటే దేవదూత ఆరాధన కనబడుతుంది అన్నాడు, స్వేచ్ఛ ఆరాధన కనబడుతుంది అన్నాడు. ఏమారాధన? దేవదూత ఆరాధన. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, పెద్దలు చెప్పినటువంటి పారంపర్యాచారాల ప్రకారంగా అవే దైవోపదేశములుగా మనం ఒక పండగ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరిపేటప్పుడు కానీ ఆ కుటుంబ పెద్దో లేదంటే వాళ్ళకి సంబంధించి పెద్దో అయ్యా దీన్ని ఇలా చేసుకుంటూ వెళ్దాం అని చెప్తూ ఉంటారు. దాని ప్రకారంగా జరుపుతూ ఉంటాం. వాతావరణం అనుకూలించగా భోజనం చేయటం లేట్ అయ్యింది. ఇక ఆ ప్రభావం దేని మీద పడుతుంది? ప్రార్థన మీద పడుతుంది. అయ్యా ఇప్పటికే టైం మించిపోయింది, మీరు కొంచెం త్వరగా ముగించండి. మనమందరం ఇవి చాలా చోట్ల ఎదుర్కొంటూ ఉంటాం. ప్రార్థన కూడికల్లో భోజనాలు ఏర్పాటు చేశారు అనుకోండి, భోజనాలు రెడీ చేయటం లేట్ అయిపోయింది, ఆ ప్రభావం దేని మీద పడుతుంది? ప్రార్థన మీద పడుతుంది. మీరు కొంచెం త్వరగా ముగించండి, భోజన సమయం అయిపోతుంది, మీరు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు మైక్ ఇస్తే ఆపరు, కొంచెం గమనించండి, ఏదో అంటూ ఉంటారు. ఒకవేళ ఆలస్యం అయ్యింది అనుకోండి, అక్కడ ఏదైనా భోజనం కొంచెం మిగిలిపోయింది అనుకోండి, ఈ ప్రభావం ఎవరి మీద పడుతుంది? చెప్పే పాస్టర్ గారి మీద పడుకోవాలి. మన ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? దేవునికి కదా ఇవ్వాల్సింది, దేవుని గణపరచడానికి కదా. భోజనాలకి ఇస్తూ ఉంటాం. ఇలాగ చేసేటువంటివి ఒక పెద్ద మనిషి మీద మనము భారం పెట్టి అతడే మనకు ఒక దేవతగా భావించి అతని క్రమంలో నడుచుకుంటా వెళ్ళిపోతాం. అలాగునని దేవదూత అనగా యేసు ప్రభువు వారి పుట్టుకను మనకు తెలియజేసింది ఎవరు? దేవదూతలు తెలియజేశారు. జ్ఞానులకు ఏ విధంగా తెలియజేశారు? నక్షత్రం ద్వారా తెలియజేశారు. ఇప్పుడు నక్షత్రాన్ని మనము ఘనంగా భావించి దానికి మంచి ఫోకస్ చేసి ఒకవేళ చేసేమనుకోండి, మనం దేన్ని కనపరచుచున్నట్లు? అలా కూడాను దేవుని వాక్య ప్రకారంగా మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా ఆరాధన చేసేవారు కూడా లేకపోలేదు. తర్వాత స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే
దేవదూత ఆరాధన కానీ స్వేచ్ఛ ఆరాధన కానీ వినయ విషయంలోనూ మనం చదువుకుని వచ్చినారు, దేహ శిక్ష విషయంలోనూ అవి జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుతున్నవే గాని శరీర ఇచ్ఛా నిగ్రహం విషయంలో ఏమాత్రం ఎన్నిక తగినవి కావు. అంటే శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలమా? ఆ రోజు శరీరాన్ని మనం కంట్రోల్ చేయగలమా? ఉదాహరణకి పండగే ఉందండి, అది ఏదైనా కానీ పండగే ఉంది, ఆ రోజు మనం చాలా సంతోషంగా ఉంటాం, ఆ రోజు చాలా ఖర్చు పెడుతూ ఉంటాం, ఆ రోజున మంచి నీట్గా రెడీ అవుతూ ఉంటాం, మంచి విలువైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. ఎందుకు అలాగున్న అలంకరణ చేస్తూ ఉన్నావు? ఏదో పండగ, ఏదో ఫెస్టివల్. ఇవన్నీ దేహ శిక్ష విషయంలో నిగ్రహం చేయబడినటువంటివి కాదు అన్నాడు. ఆ రోజున మన సమయానుకూలంగా దేవుని సన్నిధిలోకి చేరగలమా? చేరలేదు. అందుకని నీ ఇష్ట ప్రకారంగా జరిగిస్తూ ఉన్నావు కనుక దాన్ని స్వేచ్ఛ ఆరాధన అన్నాడు. స్వేచ్ఛ అంటే ఏంటండి? నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. ఇలాంటి క్రమం లేనటువంటి పద్ధతి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఫెస్టివల్. అందుకని పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము, అన్నపానములు అను వాటి విషయంలో తీర్పు తీర్చే అవకాశము తప్పనిసరిగా జరుగుతుంది. అందుకని దేవుడు డేటు సమయాలు ఇచ్చినటువంటి పండుగలను కూడా ఏమన్నాడంటే మీ పండగ దినములు నేను అసహించుకుంటున్నాను అని చెప్పేశాడు. చెప్పాడండి? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడండి? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఎందుకండి? దేవుడు డేటు సమయము టైం టు టైము ఇచ్చి దానికి నియమాలు నిబంధనలను తెలియజేసినటువంటి వాటిని కూడా నీచముగా ఎందుకు ఎంచాడు? వాటిలో జరిగేటువంటిది స్వేచ్ఛారాధన కనబడుతుంది. స్వేచ్ఛారాధన చేయమని దేవుడు చెప్పలేదు, కానీ రానున్నటువంటి కాలంలో ప్రజల యొక్క ప్రవర్తన ఆనాడే మారిపోయింది. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆరాధన అనే పేరుతో ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి. అందుకని యేసు ప్రభువు వచ్చేసి ఏం చెప్తున్నాడయ్యా అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 24 వరకు మనం చూస్తున్నప్పుడు, మీకు తెలిసినదా తెలియనిదా? తెలియని దానిని ఆరాధించు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తెలియనటువంటి ఆరాధన. ఆరాధన ఎక్కడ చేయాలో ఎలా చేయాలో తెలియకపోయినా చేస్తూ ఉన్నారట. ఎవరు? సమరయ. యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, అమ్మా మీకు తెలియని దాన్ని చేస్తూ ఉన్నారు, మాకు తెలిసిన దాన్ని చేస్తూ ఉన్నాము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభువారే మాట్లాడుతున్నాడు. తెలియకుండా ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు ఉన్నారు? యేసు ప్రభువారు ఉన్న దినాల్లోనే ఉన్నారు. అందుకని యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు, అమ్మా మీకు తెలియని దాన్ని చేస్తూ ఉన్నారు, మాకు తెలిసిన దాన్ని చేస్తూ ఉన్నాము. అదేంటంటే యథార్థమైన ఆరాధన. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనం ఇన్ని రకాలైన ఆరాధన చూసాము. ఒకటి వ్యర్థారాధన. ఒకటి ఏంటండి? వ్యర్థారాధన. 2 ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన. 3 విగ్రహారాధన. 4 5 6 7 యథార్థమైన 7 రకాలుగా ఆరాధనలు. ఇప్పుడు సంగతి కాదు ఇది, అంతకు ముందు సంగతే మనం మాట్లాడుకున్నాం. అప్పుడే ఉన్నాయి. అయితే వీటన్నిటిలో దేవుడు ఏ ఆరాధన కోరుకుంటున్నాడు? ఇప్పుడు చదవండి, 23వ వచనం చదవండి.
యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. ఆరాధించువారు ఉమ్. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఉమ్. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. చాలండి. ఇప్పుడు తండ్రి ఏ విధమైన ఆరాధన కోరుకుంటున్నాడు? యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడు అన్న చోట నెంబరేసి ఉంటుంది చూడండి. ఏం చేస్తా ఉన్నాడు? వెదుగుచూ ఉన్నాడు. వెదుగుచూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది ఆరాధనలు ఉన్నాయి కానీ అన్నీ ఆయన కోరుకునేవి కాదు. ఆయన కోరుకున్న ఆరాధన ఎక్కడ జరుగుతుందా అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. అంటే ఎక్కువగా ఏ ఆరాధనలు ఉన్నాయి? దేవుడు కోరుకోనటువంటి ఆరాధనలే ఉన్నాయి. దేవుడు కోరుకున్నటువంటివి లేదా ఇష్టపడినటువంటి ఆరాధనలే జరుగుతూ ఉన్నాయి. ఆయన ఇష్టపడేటువంటి ఆరాధన ఎక్కడ లేదా అంటే ఉంది, కానీ తక్కువగా ఉంది, ఎక్కడో ఉంది. అందుకని దేవుని ఆరాధించేటువంటిది ఎక్కడ ఆరాధన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, ఈ 3 విషయాలు మనం తెలుసుకుంటే మనకంటూ దేవుని గ్రంథం నుండి ఒక క్లియరెన్స్ వచ్చేసింది. దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. ఆరాధన ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి అనేటువంటిది ఎప్పుడు చేయాలి. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉంది. విశ్రాంతి దినములను అమావాస్య దినములను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపములకు పోవు మార్గంగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధం దగ్గర నిలువబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మం దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలం కాకముందే గుమ్మం మూయకూడదు. చాలండి. ఇక్కడ మీరు మిగతా విషయాలన్నీ కూడా చదువుకోండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఒకటి విశ్రాంతి దినము, రెండవది అమావాస్య రోజున దేవుణ్ణి ఆరాధన చేయాలి అనే విషయాలు దేవుని గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పండగ దినాల్లో కూడాను ఆరాధన చేశారు. ఎప్పుడండి? పండుగ దినాల్లో కూడాను ఆరాధన చేశారు. విశ్రాంతి దినాన్ని ఎందుకు చేయాలి అని మనం చూసినప్పుడు, పండుగ దినాల్లో ఎందుకు చేయాలి అని మనం చూసినప్పుడు వాటికంటూ ప్రత్యేకత దేవుడు నియమించాడు. ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తి బానిసత్వం నుండి విడుదల చేసినందుకు విశ్రాంతిని పాటించండి అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు ఆ. దాసుడవై ఉన్నప్పుడు ఉమ్. నీ దేవుడైన యెహోవా ఉమ్. బాహుబలము చేతను ఉమ్. కాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించు. చాలండి. అంటే దేవుడు ఒక దానిని చెప్పాడు అంటే దానికంటూ ముఖ్యమైన ఉద్దేశము ఉంది, లేకుండా ఆయన చెప్పలేదు. అది ఇశ్రాయేలు కదా. ఈ యొక్క దినాలు ప్రత్యేకత గురించి చెప్పినటువంటిది ఇశ్రాయేలు కదా. నేటి దినాన మనకి ఎప్పుడని చెప్తున్నాడు అని చూసినప్పుడు అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం. చాలండి, మనకు సమయం ఎక్కువగా లేదు, గమనించండి. ఆదివారమున అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆదివారం ఎందుకు కూడుకున్నారా అంటే రొట్టె విరుచుటకు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
16వ అధ్యాయము 1 నుండి కూడా మనం చూస్తున్నప్పుడు ప్రతి ఆదివారమున అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 నుండి 2 వచనాలు మనం చదువుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుండి కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవాలి. చాలండి. ఇక్కడ ఆదివారమున సంఘముగా కూడుకోవటం అనేటువంటిది ప్రత్యేకత. ఆదివారం సంఘం కూడుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, వాక్యాన్ని ప్రకటిస్తాము. ఈ కామన్ స్తుతి కూడికల్లో కానీ కృతజ్ఞత కూడికల్లో కానీ ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. కానీ ఆదివారంలో కూడుకున్నప్పుడు ప్రభు బల్ల కార్యక్రమం అనేది చూస్తాము, ప్రత్యేకంగా కానుకలు అయితే చూస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18 వచనం కూడా ఒకసారి మనం చదివినప్పుడు ప్రభు బల్ల గురించి మాట్లాడుతూ సంఘముగా కూడి ఉండుట అనే మాట మనం చూస్తుంటాం. 18వ వచనం 11వ అధ్యాయము 18వ వచనం. మొదటి సంగతి ఏదనగా చాలండి, ఏం చేసామట? సంఘమందు కూడి ఉన్నాం. ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారం రోజున కూడుకున్నారు. అపోస్తల కార్యం కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం కానీ ఈ వచ్చిన మనం చూసినప్పుడు సంఘంగా ఎప్పుడు కూడుకుంటున్నారు వీళ్ళు అంటే ఆదివారం రోజు కూడుకుంటున్నారు. ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారు? క్రీస్తు వారు పునరుద్ధరణుడై లేచినటువంటి దినం అది. ఆయన తిరిగి లేవకపోతే ఆయన మరణానికి అర్థం లేదు. అందరూ చనిపోయారు, ఆయన కూడా చనిపోయాడు, అంతే. అందరూ ఏదో ఒక విధంగా చనిపోయారు, ఈయన కూడా చనిపోయాడు, అంతే. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి ఆయన సజీవుడై ఉన్నాడని, దేవుని కుమారుడు అయి ఉన్నాడని, జీవాధిపతి అయి ఉన్నాడని, న్యాయాధిపతి అయి ఉన్నాడని అనేక రకాలైన బిరుదులు, ఆ ప్రత్యేకతలు వర్తించాయి. కాబట్టి ఆయన తిరిగి లేచినట్టు రోజే ఆదివారము. కాబట్టి నేటి క్రైస్తవులందరూ కూడాను ఆదివారం రోజున తప్పనిసరిగా కూడుకోవాలి అనే విషయం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదువుతామంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక అన్నాడు. సూచన కొలది మరి ఎక్కువగా ప్రేమ చూపుటకు సత్కార్యం చేయటము అప్పుడు కూడుకోవాలని ఆలోచన. చాలా. ఎందుకు సమాజం కూడాలి? ఎందుకు కూడాలి అంటే అక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు మానుకున్నటువంటి వారికట తీక్షణమైన అగ్నిగుండం మిగిలి ఉంటుంది అన్నాడండి. ఇశ్రాయేలీలు కూడాను విశ్రాంతి దినాన్ని మీరితే రాళ్లతో కొట్టి చంపేశారు. అతను చేసిన పాపం ఏంటి? ఆ రోజు నన్ను వ్యభిచారం చేశాడా, దొంగతనం చేశాడా, ఎవరైనా తిట్టాడా, కొట్టాడా అంటే కాదు. విశ్రాంతి దినాన పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడట. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. విశ్రాంతి దినం మీరిన వ్యక్తిని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపారు. ఆ సంగతి హెబ్రీయులకు రాసిన పత్రికలో మెన్షన్ చేశాడు. మరి ఇప్పుడు సమాజంగా కూడుట మీరినటువంటి వారికి చేయవలసిన శిక్ష ఏంటంటే వారికి తీక్షణమైన అగ్నిగుండం మిగిలి ఉంటుంది అని చెప్పేశాడు. ఎందుకని అంటే 29వ వచనంలో చెప్తాడు, సమాజంగా కూడుట మానుకున్న వ్యక్తి అట తన కాళ్ళతో క్రీస్తు వారిని తొక్కుచున్నాడు అన్నాడు. క్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు అన్నాడు. పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నాడు అన్నాడు. 3 పాపాలు చేస్తున్నాడట. ఏం చేసిన వ్యక్తి? ఆదివారము మానుకున్న వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు దేవుని కుమారుని పాదముతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి గొప్ప మూలముగా ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఇటువంటి దండనికి పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. చాలా. కాబట్టి పిల్లరా, ఆదివారం అనేటువంటిది నేటి క్రైస్తవులకు ప్రత్యేకమైన దినము కనుక ఎప్పుడు ఆరాధన చేయాలి అంటే నేటి క్రైస్తవులు ఆదివారం చేయాలి.
ప్రతిరోజు ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాం, వాక్యం చదువుకుంటాం. కానీ ఆదివారం రోజున ప్రభు వల్ల కానుకలు అనేవి ప్రత్యేకంగా అందులో చేర్చబడుతుంది. దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధిలో నుండి నేను దేవునికి కానుక సమర్పిస్తుంటాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞాన వివేకాలను బట్టి నేను ఆత్మతో మనస్సుతో దేవుని గానములు ప్రతిగానములు చేస్తుంటాను. క్రీస్తు వారు నా కోసం మరణించిన వంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నేను తీసుకుంటాను. ఇది ఎందుకు చేయాలి అంటే, నేను నిత్య జీవం పొందాలంటే చేయాలి. ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలి? ఇశ్రాయేలు గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, నిర్గమకాండము 20 యెషయా గ్రంథము 58 ఉంది. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించింది. చాలండి. అలాగే యెషయా గ్రంథం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 58:13. వ్యాపారం చేయకుండా ప్రతిష్టాత్మకమైన దినమని కూరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నువ్వు అనుభవములో ఉంచెదవు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవటానికి దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన ఎందుకు చేయాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి. అదేంటి? మనం ఆనందంగా ఉండటానికి, మనం ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడటానికి, దేవుడి ఇస్తానంటే వాగ్దానాలు లేదా ఆశీర్వాదాలు అనుభవించటానికి మనం దేవుని ఆరాధన చేయాలి. అలాగే ఇప్పుడు ఎందుకు చేయాలి అని మనం చూస్తున్నప్పుడు, యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చాలండి. ఇప్పుడు మనం చేసేటువంటి ఆరాధనలో ప్రభు వల్ల తప్పనిసరిగా ఉంటుంది. మన సంపాదన నుండి దేవునికి అర్పణలు ఇవ్వడం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఆరాధన వలన మనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే, మనము నిత్య జీవం పొందుతాం. ఏం పొందుతామండి? నిత్య జీవం పొందుతాం. నిత్య జీవం అనగా నిత్యము జీవిస్తాం. అగ్నిగుణానికి వెళ్ళిన వారు నిత్యం జీవించే ఉంటారు. మనం నెమ్మది పొందుకుంటూ ఉంటాం. అది సరి అయినటువంటి జీవితం. దేవునితో కలిసి సుఖ సంతోషాలు అనుభవించే జీవితాన్ని నిత్య జీవం అన్నారు. ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే భూమి మీద ఉండగానే దేవుని ఆరాధన చేయాలి. మన పితరులు అయితే భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందడానికి ఆరాధన చేశారు. మన పితరులకు ఉన్నదేమో భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్నదేమో పర సంబంధమైన ఆశీర్వాదాలు. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు లేవని చెప్పట్లేదు, కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా పర సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రము 100% ఉన్నాయి. ఎఫెసీ 1:3 అవే చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ఏం చెప్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఎవరి యందు? క్రీస్తు యందు. ఎక్కడ విషయం అండి? పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. చాలండి. మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు ఏంటి అంటే, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అందరికీ ఉంది. కాబట్టి ఆ ఆశీర్వాదాల కొరకే మనం దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేస్తే నాకేదో భౌతికమైన ఈవులు ఇస్తాడని ఆ ఉద్దేశం మాత్రం ఉంచుకోకూడదు. అవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఆరాధన ఎందుకు చేయాలి అని మనం చూస్తున్నప్పుడు నిత్య జీవం కొరకు చేయాలి.
ఎప్పుడు చేయాలి అంటే ఆదివారం చేయాలి. ఎక్కడ చేయాలి ఆరాధన? ఎక్కడ చేయాలి? మూడో ప్రశ్న. ఈ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు, ద్వితీయోపదేశ కాండమే 14వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు తండ్రి నటి దేవుడు ఇశ్రాయేలుతో ఒక ప్రత్యేకతను కోరుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఆయన నామమును ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థలము. మనం ఆ వచనాలను చదువుకుంటున్నప్పుడు అవే కనబడతాయి. అయితే ఇశ్రాయేలులు అరణ్యంలో ఉన్నప్పుడేమో గుడారాలను వేసుకొని ఆయన నామం పెట్టుకొని బలులర్పించారు. అరణ్యంలో వచ్చిన తర్వాత షిలోహులో మందిరాన్ని కట్టుకొని ఆయన నామాన్ని పెట్టుకొని అక్కడ ఆరాధన చేశారు. తర్వాత యెరూషలేముకు వచ్చేసి యెరూషలేములో ఆయన నామమున మందిరము కట్టుకొని అక్కడ దేవునికి ఆరాధన చేశారు. ఇక యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా యెరూషలేము యెరూషలేము యెరూషలేము. బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిన తర్వాత కూడా తిరిగి వచ్చాక కూడా యెరూషలేములోనే ఆయన నామం పెట్టుకొని ఆరాధనలు అనేటువంటివి చేశారు. నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉండెదనని. చాలండి. మనము ఇశ్రాయేలు జీవితంలో చూసినా నేటి క్రైస్తవుల జీవితంలో చూసినా ఆయన నామము ఉన్నటువంటి స్థలములో ఆరాధన చేయటం అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటి విధానం. ఎక్కడ చేయటము? ఆయన నామమున కూడినటువంటి స్థలములు. ఆయన నామం అనేటువంటిది లేక వేరొక నామంలో మనం కూడుకొని చేసినట్లయితే దేవుడు దాని గురించి ఏం మాట్లాడుతున్నా అంటే మీకు కంటికి నచ్చినటువంటి ప్రదేశంలో మీరు చేయకూడదు సుమి అని చెప్తున్నాడు. మీ కంటికి యుక్తమైనంతయో చేయదు. నాకు ఇలా నచ్చింది, నేను ఇది చూశాను, అది బాగుంది, నేను కూడా అలాగే చేయాలనుకున్నాను, అది నో. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. ఆరాధన ఎవరికి? దేవునికి. దేవునికి కాబట్టి దేవుడు కోరుకున్న రూపంలో చేయడం. అది నేను మా తాతగారి కాలంలోనో మా నాన్నగారి కాలంలోనో మా వాళ్ళు ఇలా చేశారు, నేను కూడా అలా చేస్తూ ఉన్నాను అని ఒకవేళ నేను అనుకోవచ్చు. మా తాతగారు మా నాన్నగారు మా బాబాయ్ గారు కూడా సువార్థికులే. వాళ్ళు చేసే క్రమంలో నేను కూడా చేస్తాను అంటే అది ఒకవేళ దేవునికి అంగీకారం కాదేమో. అందుకని అది అవునా కాదని పరిశీలన చేయడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? నాకు గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేసి వారు చేసిన పద్ధతి ఈ గ్రంథం ప్రకారం ఉన్నట్లయితే దాన్ని కంటిన్యూ, లేకుంటే వాటిని వదిలి దీని నుండికి రావాల్సిన పరిస్థితి నాకుంది. లేకపోతే నాకు నిత్య జీవం లేదు. నేను చేసే ఆరాధన దేవుడు అంగీకరించాడు. అందుకని పిల్లారా, ఆరాధన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా దేవుడే డిజైన్ చేశాడు. దేవుని గ్రంథంలో ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒక చోట ఉండలేదు. అది కొంచెం మనకు కష్టమైంది. అందువల్ల మనకు కొంచెం కష్టమైంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. కనుక ఈ విధానంలో మనము ఆరాధన చేయటానికి ఇంకేమైనా సందేహాలు ఉంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడవచ్చు. లేకుంటే ఇక్కడ అందరూ సేవకులే కాబట్టి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. గ్రంథాన్ని చదివి పరిశీలన చేయాల్సినటువంటి అవసరత మనకుంది. మన ఈ గ్రంథ ప్రకారం నడుచుకుంటూ మన యొద్దకు వచ్చేవారిని కూడా నడిపించి మనము మన యొద్దకు వచ్చేవారందరూ కూడాను పరలోకంలో దేవునితో కలిసి ఉండడానికి సిద్ధపాటు కావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరిని కోరుతూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదరు ఎమ్మానిల్ గారికి, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రియులు అశోక్ గారికి, నాతోటి దేవుని యొక్క జతపని వారందరికీ, సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.